ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్నతో కాసేపు. ఈ యొక్క ప్రోగ్రాంలో నాన్న జీవితంలో ఉన్నటువంటి పర్సనల్ లైఫ్లో ఉన్నటువంటి అనుభవాలు, వారి యొక్క సుమారుగా 36 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్, అలాగే వారి యొక్క వ్యక్తిగత జీవితంలోని అభిరుచులు, వారి యొక్క కళలు, వారి జీవితంలోని అనేక పార్శ్యాలను గురించిన విశేషాలను మనం తెలుసుకోబోతున్నాం. నాకు కూడా చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే నాన్నగారిని చిన్నప్పటి నుంచి కూడా మేము గమనిస్తూ పెరిగాము. వారి యొక్క అడుగుజాడల్లో మేము నడుచుకుంటూ ముందుకు వచ్చాం. కాబట్టి మరి నాన్నగారి లైఫ్ తెలుసుకోవటం అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఎందుకంటే నాకు చాలా విషయాలు తెలుసు, కానీ అది వారి ద్వారా వింటే మరి అది ఇంకా గొప్పగా ఉంటుంది. కాబట్టి వారిని ఇంటర్వ్యూ చేయటం, వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని తెలుసుకోవటం చాలా మంచి అనుభవంగా నేను భావిస్తూ ఈ యొక్క ఇంటర్వ్యూని, వారి యొక్క మనసులోని భావాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నాన్న, ఐఎమ్ సో హ్యాపీ. చాలా దినాల నుంచి మనం అనుకుంటా ఉన్నాం. సో అంటే వాక్యపు సంబంధమైన ఇంటర్వ్యూస్ చేసినప్పటికీ కూడా పర్సనల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ జీవితంలో 36 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో అనేక అనుభవాలు గడించారు. సుమారుగా మీ వయస్సు 65 సంవత్సరాలు. అంటే కొన్నిసార్లు కొంతమంది వయస్సుని చెప్పమంటే 30 సంవత్సరాల వరకు అయితే వయస్సు చెప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ 30 సంవత్సరాలు దాటిన తర్వాత వయస్సు చెప్పుకోవడానికి కొంతమంది తటపటాయిస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడూ కూడా ఆ విధంగా దాచిపెట్టుకోకుండా పబ్లిక్గా మరి చెప్తూ ఉంటారు. సో ఈ వయసులో కూడా మేము గమనించింది ఏంటంటే ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉన్నారు, అలాగే మంచి ఆత్మీయ జీవితాన్ని ఇప్పటికీ కూడా కలిగి ఉన్నారు. సో వీటన్నిటికీ కూడా బేస్ అనేది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాగే మీ పేరు చూస్తే టి ఇజ్రాయెల్ ప్రతాప్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరుకి ఒక మీనింగ్ ఏంటి, లేకపోతే ఆ పేరు ఎవరు పెట్టారు, కొంచెం వివరిస్తారా? వాస్తవానికి ఈ 36 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ కంటే ముందు నా బాల్య జీవితం, బాల్యము, వీటన్నిటి గురించి కూడా కొంత ఆలోచన చేస్తే నా తల్లిదండ్రులు తాతపూడి సుదర్శనం గారు, మరియమ్మ గారు, వాళ్ళిద్దరు కూడా దే వర్ మై టీచర్స్ బేసికల్గా. మై పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ మై టీచర్స్. నేను నా తల్లిదండ్రులకి 5వ సంతానంగా జన్మించాను. నాకు ఇద్దరు అక్కలు, 2 అన్నలు. నాకంటే పెద్దవాళ్ళు. అందరికంటే పెద్ద అక్క ప్రమీలాదేవి, ఆ తర్వాత పాల్ సుధాకర్ అన్న, తర్వాత మార్తాదేవి, ఆ తర్వాత జ్యోతిబాబు తర్వాత నేను. నా తర్వాత 2 తమ్ముళ్ళు, 3 చెల్లెళ్ళు, మొత్తం 10 మంది మేము. 5+5 అన్నట్లు. సో మేమందరం కూడా వాస్తవంగా అసలు వి బిలాంగ్ టు వెలిగండ్ల నేటివ్ ప్లేస్. మా నాన్న, మా జేజ్ నాన్న వాళ్ళు దే వర్ ఫ్రమ్ వెలిగండ్ల. సో వెలిగండ్లలోనే నేను పుట్టాను. 1958వ సంవత్సరం మే 31వ తారీఖున. మీ యొక్క జన్మస్థలం వెలిగండ్ల. 1958వ సంవత్సరం మే 31వ తేదీన నేను జన్మించాను. అప్పుడు నా తల్లిదండ్రులు టీచర్స్గా గోకులంలో పనిచేస్తున్నారు. వెలిగండ్ల పక్కనే. సో అప్పుడు మా స్వగ్రామం వెలిగండ్ల కాబట్టి మా సొంత ఇల్లు ఉంది అక్కడ వెలిగండ్లలో. ఇప్పటికి అంటే అది పడిపోయింది, ఇప్పుడు ఖాళీ స్థలం ఉంది. ఆ రోజు, ఆ పుట్టినరోజు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాస్తవంగా ఈ పేరు పెట్టడంలో కూడా కొన్ని ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. అదేంటి అంటే, నేను పుట్టినటువంటి మే 31వ తేదీ చాలా భయంకరమైనటువంటి ఎండలు, ఎండాకాలం. మే నెల అంటే మనకు బాగా తెలుసు. ఆ ఎండాకాలం వెళ్ళి ఇంకా ఋతుపవనాలు వచ్చేటువంటి ఆ సీజన్లో భయంకరమైన ఎండ ఉన్న దినంలో ఆ రోజు 3-4 గంటలప్పుడు
భయంకరమైన వర్షం స్టార్ట్ అయింది. అది ఎంత వర్షం అంటే పక్కనే ఒక పెద్ద కాలువ ఉంటే కాలువ కూడా నిండిపోయినంత వర్షం పడిందంట. ఉరుములు మెరుపులు వర్షం పుట్టి చాలా భయంకరమైన వాతావరణం ఏర్పడింది. ఆ వర్షంలోనే నేను జన్మించినట్లుగా మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది. నాకంటే పెద్దవాళ్ళకి కూడా, మా అక్క వీళ్ళందరికీ కూడా పుట్టుక గురించి కూడా చాలా తెలుసు. సో మా అమ్మ ఎప్పుడు ఆ విషయాలను జ్ఞాపకం చేస్తూ అక్కడ లోకల్గా మా అన్న తాతపూడి ప్రభాకర్ గారని, ఆయన పాస్టర్ గారి కుటుంబం అది వాళ్ళది. ఆయన ప్రభాకర్ అన్న ఆ వర్షం అయిపోయిన తర్వాత కొంచెం మంచి పెద్ద కోటు వేసుకొని పెద్ద బేసిన్ నిండా అన్నం, ఆరిక అన్నం అంట, ఆరిక అన్నము, పప్పు, తర్వాత నెయ్యి అవన్నీ తీసుకొని మా ఇంటికి వచ్చి, చిన్నమ్మ వీడి యొక్క ప్రతాపం ఈ వర్షం ద్వారా మనకు బాగా అర్థమవుతా ఉంది, వీడికి ప్రతాప్ అని పేరు పెట్టాలి అని ఆయన అలాగా అలా పెట్టాడంట. ఆ తర్వాత వాళ్ళ నాన్న తాతపూడి అబ్రహాం గారు వాజ్ ద పాస్టర్ ఆఫ్ వెలిగండ్ల చర్చ్. సో ఆయన పేరు నామకరణం చేసేటప్పుడు ఇజ్రాయెల్ అనే పేరు కూడా పెట్టాడంట. ఎందుకంటే ఇశ్రాయేలీయుల దేవుడు, బైబిల్ దేవుడు ఇశ్రాయేలీయుల దేవుడు కనుక ఇశ్రాయేలు అంటే ఆశీర్వదించబడిన వాడు అనేటువంటి పేరు కలిపి ఇజ్రాయెల్ ప్రతాప్ అని నామకరణం చేసినట్లుగా మా అమ్మ నాన్న తర్వాత మా పెద్దవాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. నాకు కూడా చాలామంది చెప్పింది ఏంటంటే, మీ నాన్నగారికి తెలిసినంత ఇజ్రాయెల్ దేశపు చరిత్ర ఎవరికి కూడా తెలీదు మన ప్రాంతంలో. సో మీ పేరుకు తగిన జీవితం, సో ఆ పేరుకి తగినట్లుగానే ఇజ్రాయెల్ దేశం మీద మీరు ఎంతగానో ఒక చరిత్రను అధ్యయనం చేశారు. సో వెలిగండ్లలో ఆ పరిస్థితుల్లో మీరు జన్మించిన ఆ టైంలో మరి అదంటే కనిగిరి తాలూకాలో మండలాల సమితి ఉండేది అప్పుడు. ఓకే, సమితిలు ఏర్పడ్డాయి అప్పుడు, 2 సమితిలు, కనిగిరి సమితి, వెలిగండ్ల సమితి. మండలాలు లేవు అప్పుడు. ఓకే, అంటే మండలాలు 86లో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత మండలాలు 87 నుంచి అనుకుంటా. సో అక్కడ మీరు జన్మించిన సందర్భం తరువాత మీ యొక్క బాల్య జీవితం ఎక్కడ గడిచింది? ఆ తర్వాత గోకులం నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యి తురకపల్లి వెళ్ళారు. తురకపల్లిలో కొంతకాలం నేను అప్పటికి నేను విద్యాభ్యాసం స్టార్ట్ కాలేదు, కానీ బాల్య దినాలు బాగా గుర్తు నాకు తురకపల్లిలో కూడా. మేము అక్కడ ఉన్నప్పుడే రతన్ బాబు కూడా, రతన్ చిన్నాన్న కూడా అక్కడే పుట్టాడు వాడు, తురకపల్లి. అదైన తర్వాత అక్కడి నుంచి 1963లో కొటాలపల్లి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ సిఎస్పురం 63లో ఈవెంట్ సిఎస్పురం. అమ్మ నాన్న ఇద్దరు జాబ్స్ పరంగా సిఎస్పురం పోయి అక్కడ నా విద్యాభ్యాసం కూడా అక్కడే స్టార్ట్ అయింది. చాలా మంది మన నేటివ్ ప్లేస్ ఏంటంటే సిఎస్పురం అని అంటారు. ఆఫ్ కోర్స్, అంటే మేము మా విద్యాభ్యాసం అంతా కూడా అక్కడే కాబట్టి సిఎస్పురమే నేటివ్ ప్లేస్ లాగా అయిపోయింది. ఓకే, సో 1వ తరగతిలో మా అమ్మ నాకు టీచరు. తర్వాత మధ్యలో 2, 3, 4 తరగతుల్లో వేరే సార్ వాళ్ళు ఉన్నారు. 5వ తరగతిలో మళ్ళీ మా నాన్న టీచర్ నాకు 5వ తరగతిలో. అంటే మీ తల్లిదండ్రులు ఇద్దరి దగ్గర మీరు చదువుకోవడం అనేది చాలా గొప్ప విషయం. 5వ తరగతిలో మా నాన్న బాగా శిక్షించి నేర్పించేవాడు ఇంగ్లీషు, మ్యాథ్స్. ఆయన 5వ తరగతిలో వేసిన పునాదులు ఇప్పటికి కూడా నాకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి. ఆ విధంగా విద్యాభ్యాసం 1 నుంచి 5 వరకు సిఎస్పురం ఎలిమెంటరీ స్కూల్లో, ప్రైమరీ స్కూల్లో, అలాగే తర్వాత 6 నుంచి 10 వరకు కూడా అక్కడ జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివాను. అంటే ఇప్పుడు నా అయ్య మీతో టీచింగ్ చేసేటప్పుడు మిగతా స్టూడెంట్స్కి మీరు ప్రత్యేకంగా చూసేవాళ్ళ, లేకపోతే మిమ్మల్ని ప్రత్యేకంగా చూడటం అంటే ప్రత్యేకంగా నన్ను శిక్షించేవాడు ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా. ఎందుకంటే ఆయనకు
తెలిసినట్టుగా ఇట్లా నటించటం, ఇట్లా యాక్షన్ చేస్తే కోపం, తెలిస్తే తల ఊపితే ఆడు వెంటనే క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ కానీ ఆన్సర్ చెప్పకపోతే ఎందుకు తల ఊపావని అంటాడు. సో తెలియకపోతే నాకు తెలియలేదు, అర్థం కాలేదు అని అడుగు, అంతేగాని తెలిసినట్టుగా యాక్షన్ చేయొద్దు అని చాలా సీరియస్గా చెప్పేవాడు. అట్లా చాలా ఓపెన్గా మా ఫాదర్ నన్ను అట్లా విద్యాభ్యాసంలో బాగా శిక్షణ 5వ తరగతిలో ఇచ్చాడు. మా అమ్మ బేసికల్గా మొదటి 1వ తరగతిలో 20 ఎక్కాలు నేర్పించింది మా అమ్మ నాకు. 20 ఎక్కాలు నేర్చుకొని బాగా అందరికంటే ముందే 20 ఎక్కాలు బాగా చెప్పేవాడు. చిన్నప్పుడు మాకు కూడా మీరు ఎక్కువ మ్యాథ్స్ టీచ్ చేస్తూ ఉంటారు. సో అంటే నా అమ్మ మీకు నేర్పించినటువంటి. సో బాల్యంలో నా అయ్య నా అమ్మ ఇరువురు కూడా మీకు ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు వారు టీచర్స్గా ఎలా మెలిగేవాళ్ళు మీతోటి? అంటే వారి యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? స్కూల్ టైమింగ్స్? అమ్మ మాత్రం కొంచెం తల్లి, అంటే తల్లి టీచర్, 2 టీచర్ కాబట్టి ఇంకా ఆమె ప్రేమ ఎప్పుడు అట్లే ఉండేది. మా నాన్న మాత్రం టీచర్గానే ఉండేవాడు, తండ్రిగా ఉండడు. స్కూల్లో చాలా సీరియస్గా, స్ట్రిక్ట్గా, ప్రిన్సిపల్డ్గా ఉండేవాడు. ఎక్కడ తండ్రిగా ప్రేమ అట్లా ఉండకుండా సీరియస్, అవసరమైతే కొట్టడంలో కూడా బాగా శిక్షించేవాడు. మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టారా? క్లాస్లో కొట్టేవాడు. తర్వాత ఏదైనా చిన్న తప్పులు, ఏదైనా పొరపాట్లుగా మాట్లాడినా, పొరపాటు చేసినా వెంటనే బెత్తం ఉపయోగించి శిక్షించేవాడు అవసరతను బట్టి. అయితే నాన్నలో ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆయన శిక్షించినప్పటికి కూడా వెంటనే మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ పక్కన పడుకోబెట్టుకొని ఆయన ఎందుకు కొట్టాడు అనేది చాలా వివరంగా తెలియజేసేవాడు. ఒకసారి ఇక్కడంతా బాగా దెబ్బ తగిలింది, ఈ వాసినట్టుగా, వాటిని నిమురుతూ చేసినాడు. ఆ తర్వాత ఒకసారి కనిగిరి తీసుకొచ్చినాడు. కనిగిరికి కొట్టిన తర్వాత తీసుకొచ్చి అన్నీ కొనిచ్చి అట్లా ప్రేమ, అంటే శిక్షణతో పాటు ప్రేమ, ఇవన్నీ కూడా మా నాన్నలో ఎక్కువ. మా నాన్న ఒకవేళ కొట్టడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేసినప్పుడు మా అమ్మ తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉండే. అట్లా ఆ విధంగా విద్యా అభ్యాసంలో వాళ్ళ పాత్ర చాలా గణనీయమైనటువంటి పాత్ర ఆ మీద ఉన్నది. ఆ తర్వాత హై స్కూల్ స్టడీస్ 10th అయిన తర్వాత మా నాన్న మమ్మల్ని అందరినీ, మా అన్నవాళ్ళు ఇద్దరు, పాల్ సుధాకర్ అన్న జ్యోతి, మేమిద్దరం కూడా జ్యోతి పైన నేనిద్దరం కూడా 10th క్లాస్లో క్లాస్మేట్స్ అయ్యాం. ఆయన ఏదో 1-2 పెద్దోడు, నాకు 2-3 ఏళ్ళు పెద్దోడు. సో ఇద్దరం కలిసి ఇంటర్మీడియట్ చేరాం కందుకూరులో. మా అన్న డిగ్రీ చేరినాడు. సో ముగ్గురం కలిసి అక్కడ ఒక రూమ్ తీసుకొని ఉన్నాము. ఆ తర్వాత మా అక్క మార్తాదేవి మాకు ఇంట్లో ఉండి బాగా మాకు కొంచెం వంట చేసి పెట్టడం, అట్లా ఇంటర్మీడియట్లో చేస్తాడు. ఆమెకు అప్పటికి ఇంటర్మీడియట్ అయిపోయింది. అట్లా మాకు వంట చేస్తుండేది. ఆ తర్వాత ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్లో మా పెద్దక్క ప్రమీలాదేవి అక్క, ఆమె షీ హాజ్ కంప్లీటెడ్ హర్ నర్సింగ్ స్టాఫ్ నర్స్ కోర్స్ పూర్తి చేసుకొని కందుకూరులో కోటారెడ్డి హాస్పిటల్లో ఆమె స్టాఫ్ నర్స్గా జాయిన్ అయింది. అక్కడ మా అక్కకి ఒక మంచి క్వార్టర్స్ ఇచ్చారు. అక్కడ సెకండ్ ఇయర్ అంతా ఇంకా అక్కడ ఉండి మేము ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాం. చదువుల్లో మీరు ఎలా ఉండేవారు? అంటే టాప్లో ఉండేవారా? నేనంటే పెద్ద క్లాస్ ఫస్ట్ ఏం కాదు కానీ బట్ మీడియోకర్, అంటే ఐ వాజ్ ఏ మీడియోకర్ స్టూడెంట్. మనం పెద్ద హైలీ ఇంటెలెక్చువల్ ఇది కాదు కానీ ఎక్కడ ఫెయిల్ అయితే కాల. ప్రతి క్లాస్లో కూడా ఆ రోజుల్లో ఎక్కడ ఏ క్లాస్లో ఫెయిల్ కాకుండా 10th ఒకేసారి ఫెయిల్ అనేది లేకుండా పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ కూడా అక్కడ కందుకూరులో ఒకేసారి పాస్ అయ్యాం. అప్పుడు కూడా ఇంటర్మీడియట్ కూడా
ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నాయ లెటర్స్ రాయటము, పోస్ట్ కార్డ్స్లో మీకు క్షేమ సమాచారం పంపించడం, మనీ ఆర్డర్స్ పంపించడం, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరుగుతూ ఉండేవి. అప్పుడు తరచుగా సిఎస్పురం నుంచి డైరెక్ట్ కందుకూరు బస్సు ఉండేది. ఆ బస్సులో మా నాన్న వచ్చేవాళ్ళు, మేము పోతూ ఉండేవాళ్ళం. ఆ విధంగా మాకు మధ్యలో బాగా ఎప్పుడు మా నాన్న ఎప్పుడు వస్తుందని చూస్తూ ఉండేవాడు. ఇంటర్మీడియట్లో కూడా ఎవరైనా బాగా మా నాన్నలాగా పంచా లాల్చి అట్లా కండ వేసుకొని పోతుంటే మా నాన్నలాగా ఉన్నాడని చూస్తూ ఉండేవాడు. అంటే ఆయన ఇంపాక్ట్ ఎక్కువగా బాగా చిన్నప్పుడు బాగా ఉండేది. సో డిగ్రీలో మీరు నెల్లూరు కదా? నెల్లూరు ఇంటర్మీడియట్ అయిన తర్వాత నెల్లూరులో డిగ్రీ విఆర్ కాలేజ్లో చేరాను. అక్కడ నెహ్రూ మ్యాన్షన్స్లో హాస్టల్ ఉండేది. అక్కడ మాకు 4 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సత్యరాజు, రమేష్, లక్ష్మీనాథ్. మేము 4 కూడా అదే ఒకే రూమ్లో ఉంటూ 4 ఒకేసారి డిగ్రీ పూర్తి చేసుకొని ఒకేసారి బీఈడీ కూడా చేసాం 4. నెల్లూరులో గవర్నమెంట్ కాలేజ్లో బీఈడీ చేసాం. అది అయిన తర్వాత 82లో నాకు జాబ్ వచ్చింది. డిఎస్సి 82. మీరు డిగ్రీ చదువుతున్న టైంలో చదువుతో పాటు కొంచెం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మీకు అలవాటు అయింది. అవును. ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నేను డ్రామాలు వేసేవాడిని. అప్పుడు ప్రజానాట్య మండలిలో నిరుద్యోగి ఇట్లాంటి మంచి సాంఘిక నాటికలు వేసేవాడిని. తర్వాత నెల్లూరులో డిగ్రీ చేరిన తర్వాత మా ఫ్రెండ్ సత్యరాజు మంచి డైరెక్టర్ వాడు. అప్పటికే వాడు డ్రామాలు వేస్తూ ఉండేవాడు, డైలాగ్స్ అంటే డైరెక్టర్ అనమాట. సో తన డైరెక్షన్లో మేము చాలా డ్రామాలు వేసాం. ముఖ్యంగా ఫస్ట్ ఇయర్లోనే బెస్ట్ యాక్టర్ అట్లా వచ్చింది. తర్వాత సెకండ్ ఇయర్లో మోనో యాక్షన్స్, మనుషులు వస్తున్నారు జాగ్రత్త అని ఒక డ్రామా నాటిక వేసాం, దాంట్లో బెస్ట్ యాక్టర్. తర్వాత బీఈడీలో కూడా అదే డ్రామా బీఎడ్లో కూడా వేసాం, దానికి కూడా మంచి అవార్డు వచ్చింది. నాతో కూడా చాలామంది చెప్పేది ఏంటంటే మీ నాన్నగారు యంగ్గా ఉన్నప్పుడు అసలు ఒక సినీ హీరోలాగా ఆ పర్సనాలిటీ కానీ ఆ హెయిర్ స్టైల్ కానీ అలా మంచి అందగాడు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన తర్వాత బీఈడీ చేసి సిఎస్పురంలో కూడా చాలా డ్రామాలు వేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో కటకటాల రుద్రయ్య, జీవన జ్యోతి, పెద్ద పెద్ద హీరోయిన్స్ నాతోటి హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. ఇప్పుడు సినీ ఫీల్డ్లో శివపార్వతి అని ఒక ఆమె నాకు హీరోయిన్గా 3-4 డ్రామాల్లో నాటికల్లో వేసింది. ఆమె ఇప్పుడు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. ఆ తర్వాత మీరు అప్పుడు సినిమా అవకాశాల కోసం అంటే నాకు అంత దృష్టి ఏం లేదు, కానీ నాటికలు అంటే బాగా ఇష్టం. నాటకాలు వేయటం, మిమిక్రీ చేయటం, మోనో యాక్షన్స్, ఇవన్నీ కూడా ఎక్కువ నాకు ఆ రంగం అంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. మీరు ఆ మిమిక్రీ చేస్తున్నప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ వీరి యొక్క మిమిక్రీ చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుంటే ఇంకా వాళ్ళే మాట్లాడుతున్నట్లు అంత స్పష్టంగా. ఇంటర్మీడియట్ చదివేటప్పుడు సినిమాలు చూడడమే ఒక ప్రపంచంగా భావించేవాడిని. అప్పుడు ఆ సినిమాలు చూడడమే ఒక అలవాటుగా చూసి వాళ్ళ యాక్షన్స్ అన్నీ నా మీద ఇంప్రింట్ అయిపోయినాయి. ముఖ్యంగా కృష్ణ ముందు కృష్ణ సినిమాలు చూసాం ఫస్ట్, అది బాగా మైండ్లో ఇదైపోయింది. తర్వాత మిగతా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభను వాళ్ళు అప్పుడు హీరోలు, వాళ్ళ యాక్షన్స్. ఆ తర్వాత ఇంకొన్ని ఐటమ్స్ కూడా యాడ్ చేసుకొని మిమిక్రీ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవాడు డిగ్రీ చదివేటప్పుడు. అంటే అవార్డ్స్ కూడా వచ్చాయి దాంట్లో కూడా. ఒకసారి మురళీమోహన్ కూడా ఏదో ఒక అవార్డు ఇచ్చినాడు, మురళీమోహన్ సినిమా యాక్టర్ మీకు. అట్లా మన శాంతి సందేశం హీరో కూడా మీకు అవార్డు ఇచ్చాడు, ప్రభు క్యారెక్టర్ వేసాడు. ఆయన కరుణామయుడు. అవునవును, కరుణామయుడు. ఆయన మేము డిగ్రీలో ఉన్నప్పుడు యానివర్సరీకి పిలిచి ఆయన్ను సన్మానించటం అట్లా. విజయ్ చందర్ కరుణామయుడు సినిమా అప్పుడు 78లో డ్రామా అదే సినిమా రిలీజ్ అయింది కరుణామయుడు. అప్పుడు మేము ఫైనల్ ఇయర్లో 79లో ఆయన్ని పిలిచాం కాలేజ్ యానివర్సరీకి.
సో 79 మీకు డిగ్రీ అయిపోయింది. 79, 80 బీఈడి 1 year కోర్స్. అప్పుడు 1 year కోర్స్. ఇప్పుడు 4 years చేశారు. అంటే 2 years, ఇప్పుడు 2 years ఉంది, తర్వాత మళ్ళీ 4 years కూడా పెట్టబోతున్నారు అనుకుంటా. అంటే మీరు 81లో టీచర్గా ట్రై చేశారు. 81లో డిఎస్సి వచ్చింది. 81లో కూడా సెలెక్ట్ అయ్యాను. అయితే ఆ లెటర్ రావడం నాకు లేట్ అవడంతో ఇంటర్వ్యూకి అటెండ్ కాలేకపోయా. మా పోస్టల్ డిపార్ట్మెంటే ఫెయిల్ అయింది. అవును, అంటే ఆ రోజే వచ్చింది. ఇంకా ఆ రోజు బయలుదేరిపోయేసరికి ఈవినింగ్ అయింది. ఈవినింగ్కి అప్పుడు కమ్యూనికేషన్స్ లేవు కదా. 82 డిఎస్సిలో పోస్ట్ వచ్చింది. ఫస్ట్ పోస్టింగ్ కోవిలంపాడు, సిఎస్పురం మా పక్కనే కోవిలంపాడులో. 82 to 87 అప్పటికి మా పేరెంట్స్ ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. సిఎస్పురంలో ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు. నేను కోవిలంపాడు. వాళ్ళు స్కూల్కి పోయి వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు. తర్వాత నేను కూడా స్కూల్కు పోయి వస్తే అందరూ కలుసుకొని 5 years హ్యాపీగా మా తల్లిదండ్రులతో గడుపుతూ ఉండేవాళ్ళం. 87లో మీరు జాబ్ వచ్చిన తర్వాత ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ అనే ఎట్లా స్టార్ట్ అయ్యింది? ఆ తర్వాత 82లో జాబ్లో చేరిన తర్వాత ఇక్కడ మన తాతయ్య కృపానందం జాబ్ చేస్తున్నాడు. అప్పుడు మా అక్క వాళ్ళు ఈ పక్కనే ఉండేవాళ్ళు. మా అక్క ఇక్కడ బావ ఇక్కడ స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడు. నేను ఎప్పుడు తరచుగా వస్తా పోతూ ఉండటము, నన్ను చూడటము, జాబ్ చేస్తున్నాడు అని. అప్పటికే అమ్మకు కూడా 83లోనే జాబ్ వచ్చింది ఆమెకు, జూలై. సో అట్లా ప్రపోజల్స్ రావడంతో 83 October 8న మా మ్యారేజ్ జరిగింది. కనిగిరి కొరిక బ్యాప్టిస్ట్ చర్చ్లో. ఇద్దరు టీచర్స్ కాబట్టి ఒకే డిపార్ట్మెంట్లో బాగుంటుంది. ఎస్. సో 82 to 87 కోయిలంపాడులో చేసేటప్పుడు అంటే ఫ్యామిలీ మీకు ఎట్లా? అంటే అమ్మ ఇక్కడే పని చేస్తూ ఉండేది, ఇక్కడ 6th వార్డ్లో. నేనేమో అక్కడ పనిచేసి అప్ అండ్ డౌన్ చేస్తూ ఉండేవాడిని. బాగా కష్టపడ్డారు అప్పుడు రోజుల్లో. కానీ అప్పుడు ప్రయాణాలు కూడా చాలా ఇబ్బంది. రోడ్స్ కూడా బాగా, రోడ్స్ లేవు. దాదాపు 2.5 hours 3 hours పట్టేది కనిగిరి నుండి సిఎస్పురం. ప్రైవేట్ బస్సులు ఉండేవి ఆ రోజుల్లో. సో 85లో అన్న పుట్టాడు. 85 October 14th పుట్టాడు వాడు. ఓకే. సో సుమారుగా మీరు కోయిలంపాడులో పనిచేసేటప్పుడు ఎలా వెళ్ళొస్తూ ఉండేవారు స్కూల్కి? బస్సులు ఉండేవి. తర్వాత సైకిల్ మీద పోయి వచ్చేవాడిని. కొంచెం నడుచుకుంటూ పోయేవాడిని. అప్పుడు బాగా ఎంగేజ్లో ఉన్నాం కాబట్టి ఈజీగా ప్రయాణం, అంటే నడకంటే ఈజీ ఆ రోజుల్లో. మీరు అప్పుడు చేసేవాళ్ళ వాకింగ్తో పాటు రన్నింగ్ కూడా చేసేవాడిని. మార్నింగ్ 5 గంటలకు లేచి, నేను గోవిందేశ్వరని అప్పుడు అక్కడ టీచర్గా పనిచేశాడు హై స్కూల్లో. ఆయన మేమందరం పెంచలేసారని ఒక ఆయన ఉండేవాడు. ఆయన రతన్ చిన్నాను కూడా మాతోటి వచ్చేవాడు కొంచెం వాకింగ్, రన్నింగ్కి బాగా రన్ చేసేవాడు. కోవిలంపాడు దాకా మార్నింగ్ రన్నింగ్ చేసేవాళ్ళు. ఎక్సర్సైజెస్ భయంకరంగా చేసేవాళ్ళు. అంటే అప్పుడు చేసిన ఇదే మీకు ఇప్పటికీ ఫిట్నెస్ ఉంది. సో 87లో కోయిలంపాడు తర్వాత నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ సిఎస్పురం. 96లో రిటైర్ అయినాడు. అమ్మ నాన్న ఇద్దరు కూడా 86లోనే రిటైర్ అయినారు. అక్కడ నుంచి 87లో అదే స్కూల్కి, అమ్మ నాన్న ఏ స్కూల్లో అయితే పనిచేశారో అంతకుముందు 4 years కూడా మా నాన్న అక్కడ సెంటర్ సెక్రటరీ. మా సెంటర్కి ఇక్కడికే వచ్చేవాళ్ళు. నాన్న సెంటర్ సెక్రటరీగా ఉన్నప్పుడు నేను అక్కడికి వచ్చేవాడిని. ఆయన రిటైర్ అయిన తర్వాత 87లో అదే స్కూల్లో టీచర్గా 92 వరకు చేశాను. అంటే నా రిటైర్డ్ అయినప్పుడు 86లో చాలా తక్కువ పెన్షన్ కానీ వారికి జీతాలు తక్కువే, పెన్షన్ కూడా చాలా తక్కువ కదా. తక్కువ అయితే ఇప్పుడు అంత దాదాపు 10 మందిని పోషించడం అంటే ఎలా? ఆ రోజుల్లో 2 జీతాలు కాబట్టి ఆ రోజులకు సరిపోయింది. అంటే అప్పు లేకుండా కొంచెం జాగ్రత్తగా మా నాన్న చాలా సిస్టమేటిక్గా డైరీ రాసేవాడు. మొత్తం ఖర్చులు ఎంత వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నాం, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం. ఇప్పటికీ ఆ డైరీలన్నీ ఉన్నాయి రాసినటువంటి ఆ లెక్కలు.
మిలిటరీలో కూడా చేసినాడు. మిలిటరీలో చేసినాడు ఆయన 1943 to 1946-47 వరకు, సెకండ్ వరల్డ్ వార్ వరకు ఆయన మిలిటరీలో, ఆర్మీలో ఉండి ఈ ఆనాటి కమ్యూనికేషన్ దాంట్లో పనిచేసేవాడు. ఆయన బయోగ్రఫీ కూడా మన దగ్గర ఉంది. అంటే నాయి అంటే మీకు భయము, గౌరవం, ప్రేమ అనేది అందరికీ ఏర్పడింది చూపించిన. అంటే ఆయన డిసిప్లిన్ బేసికల్గా ఆయన మెయింటైన్స్ వెరీ గుడ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్. మార్నింగ్ లేచి బైబిల్ చదువుకోవడం, ప్రార్థన, మోకాళ్ళ మీద ప్రార్థన చేయటము, తర్వాత ఫ్యామిలీ ప్రేయర్ కంపల్సరీగా, ఫ్యామిలీ ప్రేయర్ 8 to 8:30 అందరం కింద కూర్చొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం, ఆ తర్వాత అందరం కలిసి చుట్టూ కూర్చొని భోజనం చేయటం, ఇవన్నీ కూడా మాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అయినటువంటి ప్రక్రియలు అన్నమాట. ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా అసలు భోజనం పెట్టదు మా అమ్మ. ఓకే. అంత అంటే మా నాన్న ఇద్దరు కూడా దే విల్ బి వెయిటింగ్, 8 అయిందంటే కమ్ ఫర్ ప్రేయర్ అని పిలుస్తూ ఉంటారు. అత్త కూడా ఈ మధ్య చెప్తుంది, నాన్న కంపల్సరీగా ఇంటి బయట మంచాలు వేయటము. అంటే నేను కూడా ఇంకా మా నాన్న యొక్క ఇంపాక్ట్ తోటి ఆయన డిసిప్లిన్ ప్లస్ ఆయన యొక్క అంటే ప్రేమపూర్వకమైన గద్దింపులు, వీటన్నిటిని బట్టి కొంత భయముతో కూడినటువంటి ప్రేమ కలిగి ఉండేవాళ్ళం. కాబట్టి అందరం 10 మంది కూడా ఎవరి పనిని వాళ్ళు ఒకరు చెప్పబనలే, ఎవరి పని వాళ్ళు, ఆడపిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు, మేము నేనైతే అప్పుడు నీళ్లు తేవటం, మా అన్న కూడా నీళ్లు తెచ్చేవాడు, కావడి వేసుకొని నీళ్లు తెచ్చేవాడు, పాల్ సుధాకర్. జ్యోతి కూడా తన పరిధిలో చేసేవాడు, రతన్ వాడు పరిధిలో. అందరం ఎవరి పని వాళ్ళము చెప్పకుండానే పడకలు వేయటం కానీ లేకపోతే మంచాలు వేయటం, ఇవన్నీ కూడా మాకు ఒక అలవాటుగా ఇదై ఉండేది. సో 92 వరకు మీరు సేవస్పురంలో చేసిన తర్వాత నెక్స్ట్ అంటే ఫ్యామిలీ పర్పస్లో కనిగిరి షిఫ్ట్ అయ్యారు. ఆఫ్ కోర్స్. అంటే ఇక మీరు పిల్లలు స్టడీస్ కొరకని ఇక్కడ కొంచెం ఇంగ్లీష్ మీడియంలో చదివించాలనేటువంటి ఆలోచన ఉండే నాకు. అందుకని పెద్దోడు ప్రదీప్, షాలి, ప్రశాంత్, అలాగే నీకు అందరినీ కూడా ఫస్ట్ అసలు సెయింట్ జోసెఫ్స్లో క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ అని అక్కడ ఇంగ్లీష్ మీడియంలో చేర్పించాం. మీరు అప్పుడు స్కూల్కి వెళ్తూ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళి మళ్ళీ తీసుకొస్తుంది. సో అంటే ఇంగ్లీష్ మీడియంలో చదవాలి పిల్లలు అనేది మీకు ఎందుకు అట్లా? ఇంగ్లీష్ మీడియంలో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ అందించాలనేది బేసికల్గా నాకు చాలా ప్రగాఢమైనటువంటి నమ్మిక. విద్య ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుంది అనేది. అంటే మేము తెలుగు మీడియం చదువుకున్నాం చిన్నప్పుడు, మీకైతే కొంచెం ఇంగ్లీష్ మీడియం చదివిస్తే వాళ్ళకు మంచి ఫ్యూచర్ ఉంటుంది కాంపిటేటివ్ వరల్డ్లో అనేది ఆలోచన చేసి అప్పుడు అట్లా చేశాను. సో ఎడ్యుకేషన్ అని మీరు అన్నారు కాబట్టి, సో 36 సంవత్సరాలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కాబట్టి, నాటి విద్యా వ్యవస్థకి నేటి విద్యా వ్యవస్థకు ఉన్నటువంటి వ్యత్యాసాలు, అంటే కొంతమంది ఏమంటారంటే విద్య అనేది కూడా వ్యాపారంగా తయారైంది ఈ రోజుల్లో అని చెప్తూ ఉన్నారు. సో చిన్నపిల్లలకి ఇంగ్లీష్ మీడియం అమలు చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్స్ ప్రయత్నం చేస్తున్నాయి. సో విద్యా వ్యవస్థలో చిన్ననాటి నుంచే విదేశాలకు పంపించాలి అని చెప్పి టోఫెల్ ఎగ్జామ్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. సో ఇవన్నీ కూడా మంచిదంటారా? ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనేది ఇట్స్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. దాదాపు అన్ని దేశాల్లో కూడా మాట్లాడడానికి లేకపోతే ముందుకు వెళ్ళడానికి ఇంగ్లీష్ చాలా దోహదం చేస్తుంది. కాబట్టి ఇంగ్లీష్ ఈజ్ ఎ మస్ట్. ఈ రోజుల్లో ఆల్ ప్రొఫెషనల్ కాలేజెస్, ఏ కాలేజ్ ప్రొఫెషనల్ కాలేజ్ తీసుకున్నా కూడా ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ దాకా తెలుగులో చదివి మళ్ళీ ఏదైనా ప్రొఫెషనల్ కాలేజీలో ముందుకు పోవాలంటే మళ్ళీ ఇబ్బంది పడుతూ ఉన్నారు పిల్లలు. అందుకని గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం చదవటం. అయితే అట్లని తెలుగు నెగ్లెక్ట్ చేయకూడదు. మాతృభాషను ఎప్పుడు కూడా కొంతమంది నాకు బాధ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పేరుతోటి తెలుగును
నెగ్లెక్ట్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య కొంతమంది తెలుగు చదవమంటే తెలుగు చదవలేకపోతున్నారు. అందువలన ఇంగ్లీష్తో పాటు స్పోకెన్ ఇంగ్లీషు, కమ్యూనికేటింగ్ ఇంగ్లీష్ ఇవన్నీ అవసరమే. అట్ ద సేమ్ టైం మాతృభాషలో స్పష్టంగా మరి తెలియకపోతే, అంటే చదవటం, రీడింగ్ రైటింగ్ స్కిల్స్ లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మన మాతృభాషను ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండానే మాతృభాషను నేర్చుకుంటూనే ఒక పక్క ఇంగ్లీష్ని డెవలప్ చేసుకోవటం ద్వారా గ్లోబల్గా, ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది ఇక్కడ నుంచి మరి విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. బేస్ ఏంటంటే ఇంగ్లీషే కదా. దానికి పెద్ద పరీక్ష కూడా ఉన్నాయి ఈ రోజుల్లో, టోఫెల్ అని రకరకాల టెస్టులు పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయితేనే బయట ఇతర దేశాలకు పంపిస్తున్నారు. కనుక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ మాత్రం ఎప్పుడు అవసరమే. మాతృభాషను కూడా ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయము. సో 92 తర్వాత మీరు కనిగిరి వచ్చారు. 92, ఎస్. కనిగిరిలో ఫస్ట్ ఇక్కడ ఈ కనిగిరి మండలంలోని పాలూరు వారిపల్లి అని, అక్కడ కనిగిరి మండలం ఒక 3 years అక్కడ చేశాను. అక్కడ నుంచి 95లో అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అంటే మండలాలు, అప్పుడు బేరి పుల్లారెడ్డి మనకు మండల ప్రెసిడెంట్గా ఎన్నికై ఉన్నాడు. వారి సహకారంతో అక్కడ నేను వాళ్ళ ఊరి చింతలపాలెంలోనే 95 యూపీ స్కూల్ 95లో వచ్చాను. సో 95 నుంచి 99 వరకు యూపీ స్కూల్లో చేసాం. అప్పుడు యూపీ స్కూల్లో పనిచేస్తూనే ఆనాడు మాకున్నటువంటి హెడ్ మాస్టర్ మున్నెల్లి తిరుపతి రెడ్డి సార్, ఆయన పద్మావతి మేడం అని మేడం, తర్వాత కొలికి రమణయ్య, మేము నలుగురం అప్పుడు అంటే హై స్కూల్ అంటే చేయాలి దీన్ని అని పట్టుదలతోటి ఆ యూపీ స్కూల్ని హై స్కూల్గా అప్గ్రేడ్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం. మేము పనిచేస్తున్నప్పుడు 99లో చింతలపాలెం యూపీ స్కూల్ హ్యాస్ బికమ్ హై స్కూల్, అప్గ్రేడ్ అయింది. దాంట్లో మీ కృషి కూడా ఒక కొంత మా హెడ్ మాస్టర్ మున్నెల్లి తిరుపతి రెడ్డి ఆయన ఎక్కువ బాగా కృషి చేశాడు. అదే సమయంలో మేమందరం మా సహకారంతో ఆయన ఆధ్వర్యంలో మంచి హై స్కూల్ ఏర్పడింది. ఇప్పటికీ కూడా హై స్కూల్ బ్రహ్మాండంగా హై స్కూల్, పెద్ద స్కూల్గా. 99లో నేను జెడ్పీ హై స్కూల్కి ఆప్షన్ ఇచ్చాం నలుగురం. ఆప్షన్ ఇచ్చి నలుగురం అక్కడికి యూపీ స్కూల్కి నుంచి హై స్కూల్కి వెళ్ళి అక్కడ పనిచేసాం ఒక దాదాపు 3 years అక్కడ ఎస్జిటిగా. ఆ తర్వాత 2001లో నాకు డిసెంబర్లో స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్, అమ్మకు నాకు ఇద్దరికి ఒకేసారి రావడంతో అక్కడ నుంచి చిన్నర్లపాడు యూపీ స్కూల్కి హెడ్ మాస్టర్గా వెళ్ళాను. సో 2001లో మీరు చేస్తున్నప్పుడు మీకు అనుకోని రీతిగా 2001 కదా మండల్ అవార్డు 2003 మండల్లో. సో అంటే మా చిన్నర్లపాడులో చేస్తున్నప్పుడు అక్కడ మా స్కూల్ డెవలప్మెంట్లో బాగా చేసాం. అక్కడ చిన్నర్లపాడులో కూడా యూపీ స్కూల్లో అదే ఫస్ట్ టైం యూపీ స్కూల్ కావటం, నేను హెడ్ మాస్టర్గా వెళ్ళడం. అది ప్రైమరీ స్కూల్ నుంచి యూపీ స్కూల్కి అప్గ్రేడ్ అయ్యింది చిన్నర్లపాడు. సో దట్ వాజ్ యూపీ స్కూల్ హెడ్ మాస్టర్గా ఫస్ట్ నేనే అక్కడికి పోవడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ని సహకారంతో ఆనాడు ఉన్నటువంటి కృపారావు అని సర్పంచ్ అప్పుడు అక్కడ వాళ్ళ సహకారంతో అక్కడ అన్ని బాగా భౌతికమైన ఏర్పాట్లలో డెవలప్మెంట్ చేయటం, వీటన్నిటినీ మరి మండల అధికారులు ఆనాడు ఉన్నటువంటి మండల అధికారులు గమనించి 2003లో మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులు. మీరు ఆ రోజున స్కూల్ని డెవలప్మెంట్ చేసిన దాన్ని బట్టే అవార్డు అనేది కూడా వచ్చింది. అప్పుడు అప్లై చేయటం అనేది కూడా లేదు, అది జస్ట్ వాళ్ళకి దే రికగ్నైజ్డ్ ద డెవలప్మెంట్స్ ఆఫ్ ద స్కూల్. వాళ్ళు 2003లో ఇక్కడ సత్కారం చేశారు. ఆ తర్వాత 2004లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా నెక్స్ట్ ఇయరే 2004లో ఆనాడు జిల్లా అధికారులు అవార్డు ఇచ్చారు 2004లో. ఓకే. సో వెంటనే మండల జిల్లా రావటం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఆ తర్వాత 2011లో ట్రాన్స్ఫర్స్లో మళ్ళీ లాంగ్ స్టాండింగ్ అయినందువల్ల బల్లిపల్లి వెళ్ళి అక్కడ బల్లిపల్లి స్కూల్లో మీరు దాదాపు 10 years అటు. ఆ తర్వాత
బల్లిపల్లిలో ఒక 2 years చేశాను. అక్కడ నుంచి 2013లో తుమ్మగుంట అక్కడ ఒక 5 years చేసి 18లో 60 ఏళ్ళు సర్వీస్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రమంలో 18లో రిటైర్ అయ్యాయి. అంటే 18లో రిటైర్మెంట్ టైంలో తుమ్మగుంటకు వచ్చినప్పుడు కూడా అసలు ఎంతోమంది మీ దగ్గరికి వచ్చి మరి మిమ్మల్ని అభినందించడం, కరచనాలు చేయటం, దండలు కప్పడం, ఇవన్నీ కూడా మేము చూసి నిజంగా నాన్నగారంటే అంతమందికి అభిమానం సంపాదించుకున్నారు అని చెప్పి చాలా గర్వపడ్డాం. సో అంటే ఒక టీచర్ సక్సెస్ఫుల్ కావాలి తన కెరియర్లో అని అంటే టీచర్కి ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు. బేసికల్గా మా పేరెంట్స్ ఇద్దరు కూడా టీచర్స్ కావడం మూలాన మా నాన్న యొక్క డిసిప్లిన్ నాకు నా మీద బాగా ఇంపాక్ట్ చూపించినందువలన నేను ఆ డిసిప్లిన్ని అలవాటు చేసుకున్నాను. టైంకి స్కూల్కి వెళ్ళడం కానీ, స్కూల్లో మరి అన్ని సబ్జెక్ట్స్ జాగ్రత్తగా పిల్లలకు బోధించడం కానీ, ఎక్కడ టైం అనేది ఎక్కడ కూడా వేస్ట్ చేయకుండా టీచింగ్లో పిల్లలకి పూర్తి న్యాయం, పూర్తి స్థాయిలో ఎక్కడ నిర్లక్ష్యం కానీ లేకపోతే ఎక్కడైనా టైం వేస్ట్ చేయటం కానీ ఇట్లాంటి ఏమీ లేకుండా పిల్లలతోటి పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ పరంగా అట్ ద సేమ్ టైం కరిక్యులర్ యాక్టివిటీస్, ఆటలు, పాటలు, క్విజ్లు, తర్వాత ఇటువంటి అన్నీ కూడా పిల్లల్లో వాళ్ళలో ఉన్న నైపుణ్యాలను డెవలప్ చేయటంలో బోత్ ఇటు కాగ్నిటివ్ అండ్ నాన్ కాగ్నిటివ్ ఎడ్యుకేషన్ ప్లస్ కోకరిక్యులర్ యాక్టివిటీస్ విషయంలో రెంటిల్లో కూడా నాకున్నటువంటి అభినవేశాన్ని బట్టి వాళ్ళల్లో కూడా కొంత ఉన్నటువంటి టాలెంట్స్ని డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా బాగా చేశాను. నేను కమిట్మెంట్ తోటి చేశాను. వృత్తిని అంతగా ప్రేమించారు కాబట్టి పిల్లల హృదయాల్లో మీరు స్థానాన్ని సంపాదించుకోగలిగారు. అలాగే అట్ ద సేమ్ టైం మీ యొక్క కొలీగ్స్లో కూడా మీకు మంచి పేరు సంపాదించారు. సో సమాజంలో కూడా మీకు పేరు రావడానికి కారణం ఏంటంటే వృత్తికి న్యాయం చేయటం. అంటే వృత్తికి న్యాయం చేయకపోతే పేరు తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే నోరు లేని పిల్లలు, నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే మన యొక్క బిహేవియర్ని జడ్జి చేసేవాడు ఎవరంటే 1వ తరగతి పిల్లవాడు. ఆ పిల్లవాడు మనం చూడడం లేదు, గమనించడం లేదు అనుకుంటాం. బట్ హీ అబ్జర్వ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్స్. మన టీచింగ్ కానీ మన మూమెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తారు. టీచర్ యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల మీద. అందువలన ఆ విధమైన కమిట్మెంట్ తోటి, డెడికేషన్ తోటి నేను పని చేయటం నాకు ఒక అలవాటుగా మార్చుకున్నాను జీవితంలో. సో రిటైర్మెంట్ వరకు మీరు చాలా సక్సెస్ఫుల్గా టీచింగ్లో సక్సెస్ అయ్యారు. వృత్తిని నేను ఎప్పుడు ఎక్కువ గౌరవించేవాడిని, ప్రేమించేవాడిని. రెండవది దేవునికి భయపడి, తర్వాత ప్రజలకు బిడ్డలకి న్యాయం చేయాలా అనే ఒక కమిట్మెంట్ నాలో కంపల్సరీ ఉండేది. ఇప్పుడు మీ స్టూడెంట్స్ కూడా చాలా పెద్ద చాలా మంది ఉన్నారు. చాలా మంది 40 ఏజ్ పైన పిల్లలు ఎక్కడ కనపడి ఇప్పటికి కూడా దే యూస్ టు కమ్ అండ్ స్పీక్ విత్ మీ. వాళ్ళు చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నప్పటికి కూడా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పటికి కూడా వాళ్ళకు ఇంపాక్ట్ ఉన్నది. సో జిల్లా స్థాయి వరకు వెళ్ళిన మీరు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డు రావడం, దాని కొరకే ప్రయత్నం అయితే చేయాల. నేను ఎప్పుడు దాని కొరకు ఎప్పుడు ప్రయత్నం కూడా చేయలేదు, అప్లై కూడా చేయలే. ఇంకా చాలా అంతవరకు అనుకున్నాను. ఎప్పుడైనా మనం గవర్నమెంట్స్ అభినందించడం అనేది మంచి ప్రక్రియ, కానీ ముందు అసలు మన మనస్సాక్షి మేరకు మనం పనిచేస్తున్నామా లేదా, అది మోర్ ఇంపార్టెంట్. మన మనస్సాక్షి ఈజ్ ద బెస్ట్ జడ్జ్ అన్నట్టు దాన్ని నేను ఎక్కువగా విశ్వసిస్తాను. కనుక వృత్తి పట్ల అటు టీచర్గా, ఇటు కుటుంబ పరంగా కూడా మరి బిడ్డల పెంపకంలో విషయంలో కానీ, యాజ్ ఎ హస్బెండ్గా కానీ, పేరెంట్గా కానీ అన్ని విషయాలు న్యాయం చేయటం అనేది నాకు ఒక అలవాటుగా
మారింది. రెండవది ఏంటంటే నేను ఇటు స్పిరిచువల్ లైన్లో కూడా ఎక్కువగా 89లో మాకు ఈ స్పిరిచువల్ లైన్ ఫాదర్ ఒక ఆయన అన్నాడు. అంటే మీరు 89లో ఇట్లా దేవుని గురించి తెలుసుకునే ముందు అంటే చిన్ననాటి నుంచి కూడా మీకు అవగాహన ఉంది కదా? ఉంది. చిన్నప్పటి నుంచి ఫ్యామిలీ ప్రేయర్స్, తర్వాత వాక్య అవగాహన, అంటే స్పెసిఫిక్గా ఈ రక్షణ పొందటము అనే కాన్సెప్ట్ తెలియకపోయినా మాకు గురువు గారు ఫ్రాంక్లిన్ గారు వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా ఆ రక్షణ గురించి 89లో బైబిల్ స్టడీ తీసుకొని ప్రభువుని నమ్ముకున్నారా, రక్షింపబడ్డారా అనేటువంటివి ఇవి వేసి ఆ బైబిల్ స్టడీలోనే ఒకరోజు కటాక్షమన్నాళ్ళ ఇంట్లో అక్కడ బైబిల్ స్టడీ జరుగుతుండగా ఆ పిలుపు మేరకు ఐ యాక్సెప్టెడ్ ద లార్డ్ పర్సనల్లీ. సో మీరు పర్సనల్గా యాక్సెప్ట్ చేసిన తర్వాత చేయక ముందు మీ లైఫ్లో ఎలాంటి డిఫరెన్సెస్ మీరు అంటే అంతకుముందు జనరల్గా మామూలుగా వృత్తి పట్ల న్యాయం చేసేవాడిని, అన్ని విధాలుగా ఉండే కుటుంబపరమైనటువంటి వాల్యూస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ వాక్యపు వెలిగింపు వచ్చింది ఎప్పుడైతే ఆయన 3 years ఇక్కడ మాకు బైబిల్ ఎలా చదవాలి, ఎలా వ్యక్తిగతంగా అన్వయించుకోవాలి, బైబిల్ స్టడీస్ తీసుకోవటం ద్వారా డిఫరెంట్ బైబిల్ స్టడీస్, చిన్న చిన్న క్యాంప్స్, స్టేట్ కాన్ఫరెన్సెస్, పైన నేషనల్ లెవెల్ కాన్ఫరెన్సెస్ ఇవన్నీ మేము అటెండ్ అవ్వడం ద్వారా స్పిరిచువల్గా ఇంకా చాలా ఎన్లైటన్మెంట్ వచ్చింది. స్పిరిచువల్ ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతా ఉన్నామో అప్పుడు ఇంకా ప్రభువుకి దగ్గరగా క్లోజ్గా జీవించటం, ఎక్కడైనా ఇంకా ఏదైనా తప్పులు పొరపాట్లు ఏదైనా చేస్తున్నామని చేసుకుంటూ వాటిని సరిదిద్దుకోవడం, సరి చేసుకోవడం, అట్లా బైబిల్ ఇంపాక్ట్ తర్వాత చాలా ఎక్కువగా ఉన్నది. దానికి బేస్ ఏంటంటే బైబిల్ స్టడీస్, ఫ్రాంక్లిన్ గారు మాకు ఇచ్చినటువంటి ఆ ట్రైనింగ్, కోచింగ్ కూడా చాలా బాగా ఉపకరించింది మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో, వృత్తిపరమైన జీవితంలో కూడా. సో 92 అంటే అప్పుడు మేము చిన్నపిల్లలం. ఇప్పుడు చిన్నపిల్లలమైనటువంటి మాకు కూడా బైబిల్ని బోధించాలి, తెలియచేయాలి అని చెప్పి చిన్ననాటి నుంచి వారికి బైబిల్ చెప్పాలని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే మిమ్మల్ని కూడా విలువల్లో పెంచాలి, బిబ్లికల్ వాల్యూస్లో పెంచితే బాగుంటుంది అనేది ఒక ఆలోచన ఒకటి. అందులో మాకు ఈయూలో టీచింగ్ కూడా అదే, ఒక అంటే టీచర్గా, లేకపోతే ఒక ఫ్యామిలీ ఎల్డర్గా, తర్వాత పేరెంట్గా, అన్ని విధాలుగా ఒక సాక్షి జీవితం కలిగి ఉండటమే కాకుండా ఆ విధంగా అన్ని ఏరియాస్లో ప్రభువుకి సాక్షిగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్. బిడ్డలను కూడా ప్రభు శిక్షణలో పెంచాలనేది మాకున్నటువంటి ఈయూలో మాకు ఇచ్చేటువంటి టీచింగ్. సో అంటే మీరు రక్షణ పొందిన తర్వాత మీరు కాలేజీలో ఉన్న డ్రామాస్ కానివ్వండి, ఈ కరిక్యులర్ యాక్టివిటీస్ని పూర్తిగా వదిలిపెట్టేశారా? అంటే ఆల్మోస్ట్ అంటే ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోవడం జరిగిందో ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి క్రమేణా. మిమిక్రీ మీద, డ్రామాలు, మౌన యాక్షన్స్, వీటి మీద క్రమేణా సినిమాలు అసలు పూర్తిగా సినిమా హాల్కే పోవాలి అప్పటి నుంచి. అంటే అంతకుముందు చూసేవాడిని నామినల్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే వ్యక్తిగతంగా ప్రభువుని తెలుసుకోవడం జరిగిందో అప్పుడు వీటి మీద ధ్యాస పోయింది. అసలు అంటే ఎవరో చెప్పేది కాదు, కానీ మన మనసుకే అది ఏముంది అక్కడ అనే ఒక భావనలోకి రావడం, వాక్యం చదవటం, వాక్యాన్ని వ్యక్తిగతంగా అన్వయించుకోవడం, ఈ తర్వాత ఇతరులు మరి బోధించడం, ఆ సంఘాల్లోకి వెళ్ళి ప్రభువుని గురించి బోధించటం, ఈ లైన్లోకి వచ్చిన తర్వాత ఈ లోక సంబంధమైన వాటి మీద ఆటోమేటిక్గా ఒక రకమైన అంటే యావగింపటే రావడం, అవన్నీ సెకండరీ థింగ్స్ అన్నట్టుగా. ఇదే బైబిలే మరి దేవుని ప్రకటించడం, సువార్త ప్రకటించడం చాలా ప్రాముఖ్యమైనది అనేది ఆ తర్వాత బాగా అలవాటైపోయి. అంటే వాస్తవానికి మనము బహిరంగంగా కూడా చెప్పుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మనం ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి ప్రజలు, అంటే సమాజంలో బలహీన వర్గాలం. సో మీ జీవిత ప్రారంభంలో కానివ్వండి, చిన్నప్పుడు కానివ్వండి, ఈ యొక్క అంటరానితనాన్ని, కుల వివక్షని ఏమైనా ఎదుర్కొన్నారా? లేకపోతే ఈ చదువుకునేటువంటి పరిస్థితులు కల్పించకుండా
అవేమన్నా అడ్డంగా నిలబడి? బేసికల్గా మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ కనుక మేము అంతగా అంటరానితనాన్ని గురించి పెద్దగా మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. కానీ బట్ మా భారత సమాజంలో మాత్రం ఇది ఉన్నది. మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం కొన్ని విషయాలు, ఈ కుల ప్రస్తావనలు, తర్వాత ఈ వివక్షలు, ఇవన్నీ మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉండేవాళ్ళం. అంటే కొంతమంది డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఆ వివక్ష, డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో అవి చూడడం, ఇవన్నీ చాలా బాధ. కొన్నిసార్లు మేము ఒకవేళ అనుభవించకపోయినా చుట్టుపక్కల వాతావరణ పరిస్థితుల్లో కొంతమంది ఈ హై క్యాస్ట్, లో క్యాస్ట్ అని డిస్క్రిమినేట్ చేయటం, ఇది ఎందుకో కొంత చాలా బాధ అనిపిస్తూ ఉండేది. అంటే నాయి వాళ్ళు ఫేస్ చేశారు, వాళ్ళు చేశారు, వాళ్ళు టైంలో ప్రాక్టికల్గా వాళ్ళు చాలా ఎక్కువ చేశారు. అయితే వీటన్నిటికంటే కూడా క్రిస్టియానిటీ ముందు రావడం, బ్రిటిష్ వాళ్ళు అంటే బ్రిటిష్ పరిపాలన రావడం ఒక ఎత్తు, మిషనరీస్ రావడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ వాళ్ళు అవగాహన చేసుకొని దీని అంతటి కూడా ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అని మా పేరెంట్స్తో పాటు మా జేజనాయన వాళ్ళు కూడా చదువుకున్నారు. వాళ్ళు చదువుకొని వాళ్ళు టీచర్స్, పాస్టర్స్ అయినారు. అట్లాగే మా అమ్మ నాన్న వాళ్ళ మిషనరీస్ దగ్గర చదువుకొని వాళ్ళు అభివృద్ధి చెందినారు. అంటే ఈ అభివృద్ధి చెందటానికి కారణం మీరు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అంటే ప్రాముఖ్యంగా మరి బ్రిటిష్ పరిపాలన అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే, మిషనరీస్ చేసినటువంటి సేవ చాలా గణనీయమైనటువంటి సేవ చేశారు. ఎవరైతే ఈ సమాజంలో నువ్వు చెప్పినట్లుగా ఈ వెనకబడిన కులాలు ఏవైతే ఉన్నారో వాళ్ళను దగ్గరకు తీసుకొని వాళ్ళను బైబిల్ బోధించటం, వాళ్ళు స్కూల్స్ పెట్టడం, హాస్పిటల్స్ పెట్టడం, ఇది భారతదేశంలో ఒక గొప్ప సంచలనం సృష్టించింది. దాంట్లో భాగంగానే 1892లో మరి జార్జ్ హెన్రీ బ్రాక్ గారు, ద ఫస్ట్ మిషనరీ టు కనిగిరి, ఆయన వచ్చి ఇక్కడ 40 years సర్వీస్ చేసినాడు. ఆయన చేసినటువంటి పరిచర్య మూలంగానే ఇక్కడ అనేక మంది గ్రామాల వాళ్ళందరూ కూడా కనిగిరికి వచ్చి అక్కడ ABM స్కూల్లో చదువుకోవటం, టీచర్స్ కావటం అట్లా జరిగింది. సో అంబేద్కర్ గారు అంటే మీకు ఎందుకు అంత లైక్? అంటే అంబేద్కర్ అనేది ఆయన ఒక పెద్ద రిఫార్మర్. అసలు ఇంకా చెప్పాలంటే ఆయన కూడా విద్యావేత్త, అఖండమైనటువంటి మేధావి. అదే సమయంలో ఈ దేశంలో ఏదైతే ఈ మనుధర్మశాస్త్రం ద్వారా వచ్చినటువంటి ఆ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ సిస్టమ్ని పూర్తిగా వ్యతిరేకించటం, ఆయనకున్నటువంటి మరి మేధా సంపత్తితోటి భారత రాజ్యాంగాన్ని రాయడం, ఎవరైతే తనలాగా డిస్క్రిమినేట్ చేయబడతా ఉన్నారో ఆ ప్రజలకు కొంత అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి అని కాన్స్టిట్యూషన్లోనే ఈ వీళ్ళ కొరకు కొన్ని ప్రత్యేకమైన రాయితీలు, రిజర్వేషన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ప్రత్యేకమైన చట్టాలను ఏర్పాటు చేసి వీళ్ళ డెవలప్మెంట్కి భారత రాజ్యాంగంలోనే ఒక మంచి నిర్మాణం ఆయన చేశాడు. అందువల్ల నాకు ఆయనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. ఆయన యొక్క ఐడియాలజీ అంటే కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన కేవలం ఈ వీళ్ళ కొరకనే కాదు, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము, ఇలాంటి మానవ విలువల్ని ఆయన పెంపొందించడానికి తన జీవితం అంతా పోరాటం చేశాడు. సో చాలాసార్లు ఆయన గురించి కూడా మీరు ఆయన చదువుతాను, ఆయన లైఫ్ చదివాను కొంతవరకు. ఆయన యొక్క ఐడియాలజీ, ఆయనతో పాటు ఇంకా అనేక మంది ఈ సామాజిక స్పృహ కలిగి పనిచేసినటువంటి బహుజన నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు అంటే జ్యోతిబా పూలే లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళు మరి అంటే డౌన్ ట్రాడన్ పీపుల్ కొరకు అస్పృశ్యతను, అంటరానితనాన్ని, ఈ వివక్షను తొలగించడానికి ప్రయత్నం చేసిన మహామేధావులు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో అగ్రగణ్యుడు మనకు అంబేద్కర్. అంటే ఇప్పుడు అంబేద్కర్ ఆశయాలతోనే ఈ BTA అనే ఒక బహుజన కాన్సెప్ట్ అనేది అంబేద్కర్ తదనంతరం కాన్షీరామ్ గారు దాన్ని బాగా డెవలప్ చేసినాడు.
బహుజన్ అనే పేరుతోటి. మీరు ఆయన ప్రత్యక్షంగా చూశాను. కనిగిరి కూడా వచ్చినాడు ఆయన. చాలా మంచి పర్సనాలిటీ, మంచి ఆయన. ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ మీద యాత్ర చేసినాడు. అంటే అంబేద్కర్ ఐడియాలజీని బాగా పుణికిపుచ్చుకొని ఆయన చాలా అద్భుతమైన మూమెంట్ తీసుకొచ్చినాడు. 1980 ఆ తర్వాత చాలా మార్పులు తీసుకొచ్చినాడు. ఆ బహుజన్ సమాజ్ పార్టీని పెట్టడం, ఉత్తరప్రదేశ్లో కూడా ఒక 4 times మాయావతిని ముఖ్యమంత్రి చేయటంలో. అంటే ఈ బహుజనులందరూ ఏకమైతే రాజ్యాధికారం వస్తుంది అని ప్రాక్టికల్గా ఆయన యూపీలో చూపించాడు. అంటే ఐడియాలజీ, అంబేద్కర్ ఐడియాలజీని చాలా జాగ్రత్తగా ఆయన స్టడీ చేశాడు. ఇప్పుడు బహుజన్ ఐడియాలజీ అనేది నేటి ఆధునిక సమాజంలో చాలా సఫలీకృతం అవుతుంది. అవసరం కూడా అవ్వగలదని మీరు విశ్వసిస్తున్నారు. రాజకీయాలంటే ఇప్పుడు ఎక్కువగా డబ్బు మా కులంతో ముడిపడి ఉంది కదా. ఇప్పుడు బహుజన్ ఐడియాలజీ అనేది సక్సెస్ అవుతుందా? ఇప్పుడు ఎప్పటికైనా కావాలి. ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్ అనేది ఒకవేళ మనకు ఇప్పుడు కొంత తగ్గి ఉండొచ్చేమో, కానీ మానసికంగా ప్రతి మనిషిలో కూడా ఈ కులం అనేది చాలా బాగా ఎక్కువగా ఉంది. ఈ రాజకీయాల్లో కూడా కులం అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంది. దాని దురదృష్టవశాత్తు అది ఇప్పటికి కూడా ప్రివైల్ అవుతూ ఉంది. అదే సమయంలో డబ్బు పాత్ర కూడా చాలా ఎక్కువగా రాజకీయాల్లో వచ్చింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఈ అంబేద్కర్ ఐడియాలజీతో పాటు కాన్షీరామ్ చూపించినటువంటి ఈ పొలిటికల్ ఏదైతే రాజ్యాధికారం ఉందో దాన్ని పొందటం అనేది చాలా అవసరం అనేది వీళ్ళందరూ చెప్పే భావజాలం. దాన్ని ఎప్పటికైనా అది వస్తేనే ఈ దేశంలో ఇంకా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి తేడాలు, ఈ కులము, ఇవన్నీ కూడా పోవడానికి బహుజనవాదం అనేది చాలా అవసరం. అంబేద్కర్ గారి ఆశీస్సులతో మనలాంటి వాళ్ళు వెలుగులోకి వచ్చారు. అలాగే ఎంతోమంది కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా పదవులు చేపట్టారు. అలాగే ఇప్పటికి కూడా రాజకీయ నేతలు కూడా పదవులు అనుభవిస్తారు. అంతకుముందు అయితే అసలు స్త్రీలు చదవకూడదు, ఓటు హక్కు, వీళ్ళు తక్కువ కులాల వాళ్ళ చదవకూడదు అనే కాన్సెప్ట్ ఉన్నది. దాన్ని నిర్మూలించడం కొరకు మరి భారత రాజ్యం ఆయన ప్రయత్నాలు చేశాడు. ఆయన చదువుకొని చూపించాడు. విదేశాల్లో కూడా ప్రమాణమైన విద్యను అభ్యసించి వచ్చాడు. ఆయన రాసిన పుస్తకాలు, ఆయన రాసినటువంటి కాన్స్టిట్యూషన్లో వీటన్నిటిని పొందుపరిచి వీళ్ళ యొక్క అభివృద్ధికి విపరీతమైనటువంటి కృషి చల్పినటువంటి వాడు అంబేద్కర్. ఆయన బాటలోనే బహుజనవాదం అనేది కూడా వచ్చింది. దాంట్లో భాగంగానే మేము 2004, 2005లో మరి బీటీ అనేది స్టార్ట్ అయి ఉన్నది. ఆల్రెడీ 2001లో మేము కనిగిరి ప్రాంతంలో కూడా కొంతమంది టీచర్స్ అందరం కలుసుకొని మేము అంటే ఈ వాదం ఎప్పటికైనా అవసరం అనే కాన్సెప్ట్ తోటి మేము ఇక్కడ టీచర్స్ యూనియన్ కూడా స్టార్ట్ చేసాం. ఓకే, అంటే మీ జీవితంలో వెలుగులు లేనటువంటి రోజులు చూసారు, అంటే కరెంటు కూడా లేనటువంటి రోజులు మీరు ప్రత్యక్షంగా చూసారు. మేము ఇంటర్మీడియట్ అంటే 10th వరకు కూడా ఈ లాంతరు వెలుగులోకి చదువుకున్నాం. అంటే మా రోజుల్లోనే, అంతకుముందు పరిస్థితులు ఇంకెంత దారుణంగా ఉండేవి. ఆ లాంతరు వెలుతుల్లో కూర్చొని చదువుకొని అట్లా. సో కరెంటు లేని రోజులు చూశారు, రవాణా వసతులు లేని రోజులు చూశారు. సో కష్టించి మనమే పని చేసుకోవాల్సిన పరిస్థితులు చూశారు. కానీ ఇప్పుడు ఏసీ రూములను చూస్తున్నారు, కరెంటు సౌకర్యాలు, వసతులు చూస్తున్నారు, ఏసీ కార్లు చూస్తున్నారు, అన్ని సకల హంగులు చూస్తున్నారు. సో పోస్ట్ కార్డుల నుంచి ఈరోజున సెల్ ఫోన్లోనే అమెరికాలో 1 నిమిషంలోనే మనం కనెక్ట్ అయిపోయేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లో సిఎస్పురంలో మన ఇంట్లోనే మన ల్యాండ్ ఫోన్ ఉండేది, అందరూ వచ్చి మన ఇంట్లో మాట్లాడి వెళ్ళేవారు. సో అటువంటి పరిస్థితులు చూసినటువంటి మీరు, ఇప్పుడు సమాజం వేగవంతమైపోయింది, సెల్ ఫోన్లో కానివ్వండి, లేకపోతే అనేక రకాలైనటువంటి పరిస్థితులు చాలా వేగంగా విస్తృతంగా మార్పు చెందాయి. సో ఈ యూత్ అనేటువంటి వారు ఇంతగా వేగాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. సో వారికి
అంటే మీ తరం వారు అభివృద్ధి సాధించడానికి, వారు మంచి స్థాయిలోనికి రావడానికి ఒక చిన్న సజెషన్ ఇప్పటి తరానికి మీరేం చెప్పగలరు? వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు పోస్ట్ కార్డులు, ఇన్లాండ్ లెటర్స్, ఇవి ప్రేమపూర్వకంగా ఉత్తరాలు రాయడం అనేది ప్రక్రియ చాలా బాగుండేది. మేము ఆత్మీయంగా మేము స్కూల్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్కి ఎక్కువ పోయేవాళ్ళం. ఎందుకంటే మనీ ఆర్డర్స్ కానీ లెటర్స్ కానీ కంపల్సరీ. మా నాన్న కూడా ఎప్పుడు అక్కడ పోస్ట్ ఆఫీస్లోనే ఉండేవాడు, ఎందుకంటే అంత అటాచ్మెంట్. మనీ ఆర్డర్స్ పంపించటం, మనీ ఆర్డర్స్ రిసీవ్ చేసుకోవటం, లెటర్స్ రిసీవ్ చేసుకోవడం, లెటర్స్ రాయడము, ఈ ప్రక్రియ చాలా బాగున్నది. చాలా ఆత్మీయంగా ఉత్తరాలు, ప్రియాతి ప్రియమైన అని రాయడం, ఇట్లు అని చాలా ఉండేవి. ఉత్తరాలు కూడా మన ఇంట్లో చాలా కట్టలు ఉత్తరాలు ఉండేవి ఆ రోజుల్లో. ఆ తర్వాత ఉత్తరాల తర్వాత ఈ టెలిఫోన్స్ రావడం, ఆ టెలిఫోన్స్ కూడా అందరినీ కలిపేది. యాక్చువల్గా ఉత్తరాలు కానీ టెలిఫోన్స్ కానీ బాగా అందరినీ కలుపుతూ ఉండేవి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ టెక్నాలజీ పెరగటంతో ఈ సెల్ ఫోన్స్ ప్రభావము కుటుంబంలో ఉన్న వ్యక్తులనే వేరువేరుగా ఉండే పరిస్థితులు. ఎవరి సెల్ ఫోన్ వాళ్ళు, భార్యాభర్తలు కూడా, పిల్లలు కూడా ఎవరి పాటికి వాళ్ళు కూర్చోవడం, మాట్లాడుకోవడం, చాటింగ్లు, ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. అంటే సెల్ ఫోన్లు ప్లస్లు ఉన్నాయి, మైనస్ ఖచ్చితంగా ఉన్నాయి. అంటే పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించుకొని అభివృద్ధి కావడం, ప్రపంచం వేగవంతం కావడం, ముందుకు పోవడం మంచిదే. కానీ దాని స్థానంలో ప్రేమ, ఆప్యాయత, తర్వాత కమ్యూనికేషన్స్, ఇవన్నీ తగ్గిపోవడం అనేది కొంచెం బాధాకరమైన విషయం. ఇప్పుడు ఎట్లుందంటే బయట వాళ్ళతోటి మాట్లాడుతున్నారు కానీ ఇంట్లో వాళ్ళతోటి మాట్లాడడం, కమ్యూనికేట్ చేయటం అంతగా పెరిగిపోయింది ఈ వాతావరణం. అంటే ఈ పరిస్థితులు ఎక్కడ దాకా దారి తీస్తాయో కానీ అంతకు ముందున్నటువంటి ప్రేమ, ఆప్యాయతలు, ఒకరి లెటర్ కోసం ఒకరు ఎదురు చూడడం, ఒకరి విషయాలు ఒకరు రాసుకోవడం, ఉన్నంత ఆప్యాయత ఇప్పుడు కొంత తగ్గిపోతూ ఉందేమో అనిపిస్తాం. ఈ ఆధునిక యుగంలో, ఈ సెల్ ఫోన్ యుగాల్లో, కంప్యూటర్ యుగంలో కొంత తగ్గిపోయిందేమో అనిపిస్తాం. కమ్యూనికేషన్ పెరిగింది, బట్ ప్రేమ, ఆప్యాయతలు కొంత తగ్గుతున్నట్లుగా నాకు అనిపిస్తాం. అది కూడా మంచిది కాదు. సో అయినా కానీ ఉపయోగించాల్సినంతే ఉపయోగిస్తే ఫైనల్. టెక్నాలజీ ఎప్పుడు మంచిదే, అభివృద్ధి కావడం మంచిదే, కానీ అది ఈ కుటుంబ వ్యవస్థను కానీ సమాజాన్ని బాగు చేసేదిగా ఉంటే మంచిది, కానీ విభజించేదిగా ఉండటం అనేది కొంచెం బాధాకరం అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మధ్య కూడా మీరు లాస్ట్ మంతెన ఆరోగ్యాలయం కూడా పోయొచ్చు. సో అంటే ఆరోగ్యం అనేది మనిషి జీవితంలో అంటే ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటారు మీరు? అంటే అక్కడ ఉన్న అనుభవం అంటే మన లైఫ్ స్టైల్ జనరల్గా మనం చిన్నప్పటి నుంచి కొన్ని ఆహార పదార్థాలకు అలవాటు పడి ఉంటాం. 3 పూటల తినడం అంటే ఈ ప్రక్రియ నడుస్తూ ఉంది. అయితే అక్కడ పోయిన తర్వాత ఏమైందంటే అక్కడ ఒక భిన్నమైనటువంటి వాతావరణంతో పాటు భిన్నమైన ఆహార పానీయాలు, నీళ్లు ఎట్లా తాగాలి, ఉదయం పూట టిఫిన్ కంటే కూడా కొంచెం ఈ మొలకలు వీటిని తీసుకోవటం, మధ్యాహ్నం పూట కూడా కొంత రైస్ లేకుండా కొంచెం పుల్క, కూరలు ఎక్కువగా తినడం, తర్వాత ఈవినింగ్ కూడా పండ్లు వీటిని తీసుకోవడం అనే ప్రక్రియ అలవాటైంది. 4 days కూడా మీరు ఫాస్టింగ్ కూడా పెడతారు అక్కడ. ఇబ్బంది పడ్డారు? అదే ఇబ్బంది అంటే మొదట్లో అనిపించింది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. ఇప్పటికి కూడా ఆఫ్టర్ 2 months ఇప్పటికి కూడా నేను కొంత అదే ప్రక్రియలో ఉండడం ద్వారా బాడీలో కూడా చాలా మార్పులు వచ్చినాయి. బాగా ఈజీగా ఫ్రీగా ఉంటుంది బాడీ, అంటే బరువు కూడా తగ్గాను కొంత. ఇది మంచి జీవన విధానం అనిపిస్తా ఉంది ఇప్పుడు. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ఏం చెప్తాడంటే ఏకభుక్తం లేదా ద్విభుక్తం, అంటే ఒకసారి భోజనం 2 లేదా 2 సార్లు 3 సార్లు తినకూడదు. అందుకని ఈవినింగ్ కంపల్సరీగా ఈ ఫ్రూట్స్ వాటి మీద చేయండి. తర్వాత యోగా, ఆసనాలు, తర్వాత ఎక్సర్సైజెస్, ఇటు ప్రత్యేకత గురించి చాలా బాగుంటుంది. అక్కడ ఉన్న వాతావరణం బాగుంటుంది, ఆహార పానీయాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి అక్కడ.
సో రిటైర్డ్ అయిన తర్వాత మీ యొక్క డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? అంటే డైలీగా మీరు నేను ఐ హావ్ క్రియేటెడ్ మై ఓన్ టైం టేబుల్. బోర్ ఐ నెవర్ ఫీల్ బోర్. నాకు ఉన్నటువంటి వ్యాపకాలు ఏంటంటే బైబిల్ చదవటం, ఎక్కువగా బైబిల్ని అధ్యయనం చేస్తూ ఉంటాను. బట్ స్టిల్ ఐఎమ్ రీడింగ్ అండ్ లెర్నింగ్. బైబిల్ అంటే చాలా డీప్గా చదువుతూ ఉంటాను. తర్వాత ఇతరులకు బోధించాలంటే మనం ముందు ప్రిపేర్ కావాలి. నా ప్రిపరేషన్స్కి తర్వాత వ్యక్తిగతంగా అన్వయించుకోవడం, బైబిల్ అనేది చాలా ఎక్కువగా నా మీద ప్రభావితం చేస్తూ ఉంది కనుక మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి, ఇతరులకు బోధించే మనం ఆ విలువల్లో ఉన్నామా లేదని చెక్ చేసుకోవడానికి బైబిల్ చాలా. అందువలన ఐ లవ్ బైబిల్. ఐ యూస్ టు లిజన్ ఈవెన్ టీవీ మెసేజెస్, ఎవరైతే మంచిగా చక్కగా బోధించగలిగే సామర్థ్యత కలిగినటువంటి వాళ్ళ మెసేజెస్ కూడా వింటూ ఉంటాను. నాకు అదొక అలవాటు. తర్వాత బైబిల్ చదువుతూ ఉంటాను. తర్వాత పేపర్ రీడింగ్ కూడా నాకు బాగా అలవాటు. అంటే అసలు బైబిల్తో పాటు లోకంలో ఏం జరుగుతూ ఉంది, అన్ని కంట్రీస్లో, ఇజ్రాయెల్ దేశంలో ఏం జరుగుతూ ఉంటుంది, మిగతా దేశాలన్నింటిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అధ్యయనం చేయటం అనేది నాకు చాలా అలవాటు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలని కూడా మీరు ప్లాన్ చేశారు? ఉంది, ఆలోచన. దేవుని చిత్తం అయితే అక్కడికి పోయి ఆయన భౌగోళిక పరిస్థితులన్నీ కూడా ఒకసారి ప్రభు తిరిగినటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా చూసి రావాలనేది కూడా నాకున్నటువంటి ప్రగాఢమైన ఆశ, ప్రార్థన కూడా. ఓకే, ఖచ్చితంగా మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది. సో ఇప్పుడు మీ యొక్క ఆరోగ్యం బాగుందా? అంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత చెప్పాను కదా, కొంచెం తేడా డిఫరెన్స్ వచ్చింది. ఈజీగా ఉంది, ఫ్రీగా ఉంది బాడీ. ఓకే, ఇంతకుముందు కొంచెం బరువుగా అనిపించేది. ఆసనాలు కూడా మీరు? ఆసనాలు ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం చిన్న చిన్న మన ఏజ్ని బట్టి ఎక్కువ చేయలేకపోయినా మినిమం కొన్ని అవసరం అటువంటి చిన్న చిన్నవి. వాకింగ్, వీటన్నిటికంటే కూడా నాకు బాగా ఐ లైక్ వాకింగ్. ఓకే, వాకింగ్ బాగా చేస్తాను, నాకు అలవాటు. సో మీ యొక్క భవిష్యత్తు పట్ల మీకు ఉన్నటువంటి ప్లాన్ కానివ్వండి, ఒక ప్రణాళిక, ఒక షెడ్యూల్ అనేది ఏంటి? అంటే మీరు ఎప్పుడు కూడా బిజీగా ఉంటారు, నేను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాను. మీరు ఎప్పుడు కూడా ఖాళీగా పడుకోవటం, ఖాళీగా ఉండటం అనేది ఎప్పుడు కూడా చూడలేదు. ఈ మధ్యలోనే మీరు ఒకే రోజు ఒంగోలు రావటం పోవటం, అప్ అండ్ డౌన్ ఒకే రోజు చేశారు. విజయవాడ ఒక రోజు పోయి వచ్చారు బస్లో. ఇవన్నీ కూడా చూస్తుంటే మీలో మంచి ఫిట్నెస్ ఉంది, ఆరోగ్యం ఉంది. సో ఎలా చేయగలుగుతున్నారు ఆ వయసులో అని చెప్పి మేము ఆశ్చర్యపోతూ ఉంటాం. మేము డ్యూటీకి పోయి వచ్చి ఒకరోజు లేట్ అయితేనే చాలా అలసిపోతూ ఉంటాం. కానీ మీరు ఇప్పుడు కూడా మరి బడలికైన ప్రయాణాలు చేస్తూనే ఉంటారు. సో ఇంత బిజీ షెడ్యూల్ గడుపుతున్నటువంటి మీకు ఒక భవిష్యత్తు పట్ల మీకున్నటువంటి ఆలోచన? భవిష్యత్తు అంటే మనం ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ని అడాప్ట్ చేసుకోవాలి. అందువలన ఇక మనం లైఫ్ స్టైల్లో నుంచి మనం ప్రక్కకి రాకుండా జాగ్రత్తగా ఆరోగ్యంతో పాటు ఇప్పుడు ఈ వయసులో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒకటి, ఆధ్యాత్మికమైన చింతన, బైబిల్ పరమైనటువంటి ఆలోచనలు. ఈ మధ్య కూడా మనం అపోస్తుల కార్యములు స్టడీ చేసాం. నేను కూడా చాలా విషయాలు మీ దగ్గర నేర్చుకున్నాను. ఫ్యామిలీ ప్రేయర్లో మనం దేవుని కృపను బట్టి అపోస్తుల కార్యం పూర్తి చేయగలిగాం. ఇప్పుడు రోమా పత్రిక కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. బైబిల్లో మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఎవరు? మామూలు ఇష్టమైనటువంటి యేసు ప్రభువే. పౌలు గారు? పౌలు ఆఫ్ కోర్స్. అంటే ప్రభు దర్శనాన్ని పొంది చేసినటువంటి గొప్ప గొప్ప ప్రాఫిట్స్ ఉన్నారు ఓల్డ్ టెస్టమెంట్లో. న్యూ టెస్టమెంట్లో 11 మంది శిష్యులు చేసినటువంటి గొప్ప పరిచర్య ఉంది. మరి ప్రభు ఏర్పాటు చేసి ప్రత్యేకమైన పిలుపు ఇచ్చినటువంటి పౌలు గారు చేసిన పరిచర్య ఉంది. మరి వాళ్ళు చేసిన ఆ ప్రభు కొరకు, అంటే మన కొరకు ప్రాణం పెట్టి మరి కలువరి శిలువలో చనిపోయి తిరిగి లేచినటువంటి ప్రభువుని ప్రకటించడంలో వాళ్ళు చేసినటువంటి గొప్ప త్యాగపూరితమైన జీవితాలు మనకెంతైనా మనకు మాదిరికరం వాళ్ళు. అందుకని ఎబ్రీ గ్రంథకర్త కూడా 11వ అధ్యాయంలో హీరోస్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస వీరుల యొక్క పెద్ద లిస్ట్ రాస్తాడు. హనోకు అంటే మొదటి కయ్యను
ఏబెల్ మొదలుకొని వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నటువంటి ఇంత గొప్ప సాక్షి సమూహం అంటాడు. వాళ్ళందరూ కూడా మనకు ఒక మాదిరి చూపిస్తాను. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే మనం ఆవరించి ఉండగా సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును భారమును విడిచిపెట్టి విశ్వాసమున కర్త దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ముందుంచబడ్డ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుతాం అంటాడు భక్తుడు. కనుక ఓపికతో మరి ముందుకు పరిగెత్తాలంటే మన గురి గమ్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. వీళ్ళందరూ కూడా ఒక మాదిరికరమైన జీవితాలను చూపించారు. ఆ విశ్వాస వీరులందరూ కూడా ప్రభువుని చేరాలి అంటే వీళ్ళందరూ కూడా ఒక మాదిరికరంగా ఉన్నటువంటి సాక్షులు అన్నమాట ప్రభు కొరకు. కనుక మనం ఎప్పుడు కూడా ప్రభువుని చూడాలి, ప్రభు వైపు చూడాలి, ప్రభు కొరకు జీవించాలి, ఓపికతో గురి వద్దకే పరిగెత్తే విధంగా పౌలు అంటాడు, ప్రెస్సింగ్ ఆన్ టువర్డ్స్ ద గోల్ అంటాడు. ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానము పొందవరనని నేను గురి వద్దకే పరిగెత్తుతా ఉన్నాను. నా గురి గమ్యం ఎవరు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటాడు ఆయన కూడా. అందువలన ఎవరు అయినా ఆ భక్తులు, గొప్ప గొప్ప భక్తులు కానీ, ఈనాడున్నటువంటి భక్తులు కానీ, పాస్టర్స్ కానీ, లేకపోతే సేవకులు ఎవరైనా కూడా ప్రభువును మాదిరిగా ఉంచుకోవటమే మన గమ్యం, మన లక్ష్యం ఆయన. ఎందుకంటే ఆయనే మనకు ప్రభువే చెప్పినాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆయనే గనుక ఆయన కొరకు జీవించటం, ఆయనలాగా జీవించటం. పౌలు చెప్తాడు కదా, నేను క్రీస్తును పోలు నడుచుకునేలాగున మీరు నన్ను పోలు నడుచుకోండి అని అంటాడు. వీళ్ళందరూ భక్తులందరూ ఏంటంటే ఒక మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రభు కొరకు. కనుక ప్రభుని గమ్యంగా పెట్టుకొని, లక్ష్యంగా పెట్టుకొని, గురిగా పెట్టుకొని మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో ఓపికతో ముందుకు సాగాలి. సో మీరు బెస్ట్ టీచర్గా ఉన్నారు, బెస్ట్ ఫాదర్గా ఉన్నారు, బెస్ట్ పర్సనాలిటీగా ఉన్నారు, సో బెస్ట్ సన్గా ఉన్నారు. అంటే నాయానామకు కూడా మీరు చాలా ఫేవరెట్ సన్. ఫేవరెట్ అని కాదు కానీ నేను ఇష్టమైన ప్రియమైన కుమారుడు. ఐ హావ్ డన్ మై జాబ్. పేరెంట్స్గా వాళ్ళని ఎలా చూసుకోవాలో వాళ్ళ అన్ని విషయాల్లో కూడా ఐ హ్యావ్ డన్ మై రెస్పాన్సిబిలిటీ. ఆ రోజులు కూడా అంటే నాయ యొక్క అంత్యక్రియలు కూడా మీ చేతుల ద్వారా. అది అందరూ మనం ఇక్కడ అంటే నాయకు కనిగిరి అంటే ఎక్కువ ఇష్టం. ఓకే. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు కూడా ఎక్కువ సిఎస్పురంలో లేచినట్టు కనిగిరికి వచ్చేవాడు ఎక్కువ. ఆయన ఆ రోజుల్లో సమావేశంలో ఫీల్డ్లో నాయకుడిగా ఉండేవాడు. ఫీల్డ్ ప్రెసిడెంట్గా ఆనాడు ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని కూడా ఓడించి 1958లో ఫీల్డ్ ప్రెసిడెంట్ అయినాడు. కనిగిరికి ఆయనతోటి అంత అనుబంధం ఉంది. ఆయన ఒక మంచి లీడర్. ఆయన ఈనాటి తరానికి చాలామంది తెలియదు కానీ ఆయన మంచి బెస్ట్ టీచర్. ఆ రోజుల్లో ఆయన బెస్ట్ టీచర్ అవార్డు పొందినాడు. తర్వాత ఈ ఫీల్డ్ పాలిటిక్స్లో ఎక్కడైనా అన్యాయాలు జరుగుతున్నా కూడా ఎదిరించి మాట్లాడేటువంటి వాడు. ఆనాడు మిషనరీస్ని కూడా ఏదైనా తప్పు పొరపాటు చేస్తే కూడా వాళ్ళని కూడా ఎదిరించి మాట్లాడేటువంటి సన్నివేశాలు కూడా ఉన్నాయి. బుక్స్ కూడా ఒకసారి మనం వెలికి తీస్తే మంచిది. ఉంది ఆయన బయోగ్రఫీ ఉంది. దాన్ని కూడా దేవుని చిత్తం అయితే ఒక మంచి బుక్ లాగా తయారు చేయాలని ఒక ఆలోచన ఉంది. నా జీవితం అంటే మీరు బైబిల్ టీచర్గా బైబిల్ విశేషాలను చాలా చక్కగా వివరిస్తారని కూడా మంచి పేరు మీకు చర్చిలో కానీ. చదవటం, దేవుని వాక్యాన్ని వినడము, రెండవ చదవటం, బాగా ఎక్కువ ధ్యానం చేయటం ద్వారా వాట్ బైబిల్ సేస్. మనం ఏదో దానికి ఏదో కొన్ని వేరే కలపటం కాదు కానీ కథలు ఇవి కాకుండా వాట్ బైబిల్ సేస్, బైబిల్ ఏదైతే చెప్తా ఉందో దాన్ని మనం అధ్యయనం చేయటం, అభ్యసనం చేయటం, అన్వయించుకోవటంతో పాటు అదే క్రమంలో ఇతరులు కూడా సంఘాలకు అందించడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ దినాల్లో చాలా కొన్ని రాంగ్ టీచింగ్స్, రాంగ్ డాక్ట్రిన్స్, అంతే దినాల్లో రకరకాలైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. అసలు సరైన డాక్ట్రిన్ మేము నేర్చుకున్నాం కనుక ఆ సరైన డాక్టర్ని సంఘాలకు అందించాలనే తపన నాకు ఎప్పుడూ ఉంటుంది.
సో 2006లో మీరు ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశారు, అగాపే దర్శన్ ఫౌండేషన్ అని. సో దాని యొక్క యాక్టివిటీ, అగాపే అంటే గాడ్స్ లవ్ అని, దేవుని యొక్క ప్రేమను మరి లోకానికి చాటాలా, చూపించాలా అనే తాపత్రయంతో ఏదైనా అవసరం, మరి భౌతికమైన అవసరతలు, ఆధ్యాత్మికమైన అవసరతలు ఒక భాగం, కోణం. అట్ ద సేమ్ టైం ఫిజికల్ నీడ్స్ కూడా కొంత తీర్చగలమేమో అనేటువంటి ఆలోచనతో, మనకున్న పరిధిని, మనకున్న వనరులను బట్టి చేయాలనేది ఒక తపన. ఆ తపనతోనే కూడా మనం ఆఫ్ కోర్స్ చిన్న చిన్న సహాయాలు అవన్నీ కూడా మనమేం పెద్దగా చేయలేదు, కానీ మన సంఘం వాళ్ళకి ఏదో ఒక పూట మనం చేయడం జరిగింది. అది అవసరం. అంటే మానవత్వం విలువల్లో మనం ఆలోచన చేసినప్పుడు దైవికమైన ఆలోచనలతో పాటు మానవీయ విలువలు కూడా ఉండాలి. మనిషిని మనిషిగా ప్రేమించటం, అది నాయలో ఆ కోణం నేను బాగా ఎక్కువ గమనించాను. కేవలం బోధించటమే కాదు, దాన్ని ఆచరణలో చూపించాలనేది ఆయన తపన. ప్రాక్టికాలిటీ, ఎస్, క్రియారూపం, క్రియల్లో చూపించాలి. మనం ఏదో ప్రసంగాలు చెప్పటం ఒక్కటే కాదు, కానీ వీ మస్ట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ వాట్ వీ ప్రీచ్. ఆయన చెప్పే ప్రిన్సిపల్ అదనమాట. ఎస్, క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు కదా. అందువలన ఏదైతే మనం నమ్మామో, ఏదైతే మనం ఫాలో అవుతున్నామో, ఏదైతే మనం చదువుతున్నామో దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో ప్రేమించటం, శత్రువుని ప్రేమించమని చెప్తాము, ప్రసంగం బాగానే ఉంటుంది. నిజంగా మనం ఆర్ వి ఏబుల్ టు లవ్ అవర్ ఎనిమీ? ప్రేమ అవసరం, చాలా అవసరం. ప్రభు చూపించిన మార్గం ఏంటంటే ప్రేమించటం, క్షమించటం. ఈ మౌలికమైనటువంటి లక్షణాలు మనం అడాప్ట్ చేసుకోకపోతే మరి హౌ కెన్ వి బీ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్? అది నా ఆలోచన. సో ముగించే ముందు అంటే మన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి కూడా ఒక చిన్న 2-3 విషయాలు మీరు మీ ద్వారా చెప్తే బాగుంటుంది. అంటే మన వర్గాలు డెవలప్ కావాలి అని అంటే నేను చెప్పే సూచనలు ఏంటంటే, ఒకటి చదువుకోవడం అనేది ఒకటి, రెండవది ఈ వ్యసనాలు ఏదైతే ఉన్నాయో వాటిని విడనాడ, తర్వాత ఇండిపెండెంట్గా జీవించటం, ఇండిపెండెంట్గా ఆలోచించటం, మన కాళ్ళ మీద మనమే నిలబడి బ్రతకటం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే చాలా మంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత అక్కడ కొంచెం చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. 10th వరకు కూడా చదువుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ప్లస్ కుటుంబ ఆర్థిక పరిస్థితులను బట్టి వాళ్ళు కూడా పనులకు పంపించేస్తే డబ్బులు వస్తాయి. చాలా మంది డ్రాప్ అవుట్స్ అయ్యి మధ్యలోనే పనులకు వెళ్ళిపోతున్నారు. అట్లా కాకుండా చదవాలి. అంబేద్కర్ జీవితంలో కూడా మనం చూసేది అదే. మరి ఆయన అంత ఉన్నత కష్టాల్లో కూడా ఉన్నతమైన విద్యను అభ్యసించి సమాజానికి చేశాడు. ఆయన మ్యాక్సిమం చేయగలిగిందంతా చేశాడు. ఆయన కూడా లౌకికంగా, లోక సంబంధంగా కూడా ఆయన కూడా ఒక మాదిరిగా తీసుకొని ఉన్నత విద్యను అభ్యసించటం, తర్వాత ఈ వ్యసనాలకు దూరంగా ఉండటం. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్ ఉండేవాడంట, ఈ వ్యసనాలు ఏది కూడా నా దగ్గరికి రావడానికి లేదు అని అంత కఠోరంగా జీవించాడు. కనుక ఆధ్యాత్మికతతో పాటు శారీరక సంబంధమైనటువంటి విద్య, అదే సమయంలో విలువలు, తర్వాత మరి పద్ధతులు ఏదైతే ఉన్నాయో వాటిని విలువల్లో జీవించడం అనేది కూడా మనిషికి చాలా అవసరం. ప్రతి మనిషి, ముఖ్యంగా ఈ డౌన్ ట్రాడన్ పీపుల్ డెవలప్ కావాలంటే ఇవి చదువుతో పాటు విలువలు కలిగిన విద్యను, విలువలు కలిగిన జీవితాన్ని, అవగాహన ఉండాలి. సో మీరు రాబోయే రోజుల్లో మీ యొక్క ఆలోచనలు సఫలీకృతం కావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాం. మీరు ఏదైతే అంబిషన్స్ కలిగి ఉన్నారో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో అవి సమాజం మీద ఎంతగానో ప్రభావితం చూపిస్తాయి. ఎందుకంటే మీరు అది వారు వీరు అని కాదు, అన్ని వర్గాల ప్రజలకి దగ్గరైనటువంటి వ్యక్తి మీరు. అంటే ఒకరికి సంబంధించినటువంటి వారు కాకుండా
అందరికీతో కూడా మమేకమైపోయేటువంటి వ్యక్తులు మీరు. సో మీరు ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉంటారు ఏంటంటే, శత్రుశేషము రుణశేషం రెండూ కూడా ఉండకూడదు. అంటే శత్రువులు ఉండకుండా ఉండటం కూడా ఒక చాలా గొప్ప భాగ్యం ఈ రోజుల్లో. ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ప్రభు ప్రేమను బట్టి మనం ప్రేమించటం, క్షమించటం, ఈ రెండు ఎప్పుడైతే మనం ప్రభు యొక్క విలువలు నేర్చుకుంటామో, మనల్ని ఒకవేళ ద్వేషించే వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా ప్రేమించటం, గౌరవించటం, దగ్గరికి తీసుకోవటం అనేది నాకు బైబిల్ పరంగా బాగా అలవాటు అయిపోయింది. ఎవరిని కూడా మరి తక్కువ చేసి చూడడం కానీ, లేకపోతే డిస్క్రిమినేట్ చేసి చూడడం కానీ నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే బైబిల్ అలా చెప్పటం లేదు. మంచి సూత్రాలు, బైబిల్ సూత్రాలు, చాలా విలువైనటువంటి సత్యాలు ఉన్నాయి. ఆ విలువల ప్రకారం మనిషి జీవించగలిగితే వీ కెన్ ఇంపాక్ట్ సో మెనీ పీపుల్ అండ్ ద సొసైటీ ఆల్సో. సో ఇప్పటి వరకు మీరు చేసినటువంటి పనిని ఇంకా కొనసాగిస్తూ మరి సమాజ సేవలో, సంఘ సేవలో మీ యొక్క ఆశయాలు అన్నీ కూడా నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాం. మరి కుటుంబ సభ్యుల పరంగా కూడా మీరు ఎంతగానో ఆదర్శప్రాయంగా నిలవబడ్డారు. సో ఇవన్నీ కూడా మీరు కొనసాగించి అద్భుతమైన, ఆదర్శమైన, ఆత్మీయమైనటువంటి బిడ్డగా ఇంకా వర్ధిల్లాలని, మరి అనేక మందికి దీవెనకరంగా మీ యొక్క జీవితం ఉండాలి అని చెప్పి మరి మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోవడానికి దేవుడు సమయం ఇచ్చినాడు. చాలా రోజుల నుంచి నువ్వు కూడా దీన్ని ఇంట్రెస్ట్ చేయాలి అనే తలంపు, ఆశ ఉన్నది. రాత్రే అనుకొని మనం ఈరోజు దీన్ని కొంత మటే మన ఇంకా టాపిక్స్ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. అన్నీ చెప్పాలంటే కొంచెం టేక్స్ లాట్ ఆఫ్ టైం. వాటిని క్లుప్తంగా మనం కొంత డిస్కస్ చేసుకున్నాం. అందుని బట్టి దేవుడిచ్చిన తరుణాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాం. థ్యాంక్ యూ.